ఈ దేశంలో ఉపాధ్యాయులు ఎవరి కోసం, ఎందుకోసం, ఏం జరుగుతుంది? ఎంత స్వార్థం అన్నా నీకు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందారు. మీ ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేలాగా జయపాదనలు చేశారు. నీ ఇంటి వరకు వచ్చే వరకు ఎంత స్వార్థం చూపిస్తున్నావు నాన్న. మన పిల్లలు బాగుండాలి, మన తమ్ముళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ ఉన్నత చదువులు చదువుకోవాలి. బిల్ గేట్స్ను ఆదర్శంగా తీసుకుని డబ్బు సంపాదించాలి. ఊళ్ళో వాళ్ళ పిల్లలు మాత్రం భగత్ సింగ్లు అవ్వాలి, సుభాష్ చంద్రబోసులు కావాలి, అల్లూరి సీతారామరాజులు కావాలి. ఎంత స్వార్థం నాన్న నీకు. ఎదుటివాడి కష్టం మీద, పక్కవాడి త్యాగం మీద ఆధారపడి బ్రతకాలనుకోవడం తప్పు నాన్న. కష్టం మనదవ్వాలి, త్యాగం మనం చేయాలి. ఏ ఉద్యమానికైనా, ఏ పోరాటానికైనా కావాల్సింది అదే. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ పక్కింట్లో కాదు నాన్న, మన ఇంట్లో పుట్టాలని కోరుకోండి. ఈ దేశానికి అప్పుడే మీరు మారుతారు, సుఖలుగా నిలబడతారు. గుడ్ బై.